ఈ కామెంట్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఒక్కోదానికి ఆన్సర్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, అదే బైబిల్ సన్ కంటే ఎర్త్ కి ఎక్కువ ఏజ్ ఉన్నట్టు చెప్పింది, ఇప్పుడు ఇది ట్రూతా? బైబిల్ ట్రూతే బ్రో, బట్ నీ స్టేట్మెంట్ రాంగ్ అంతే. సైన్స్ ప్రకారం సూర్యుడు భూమి కన్నా ముందు పుట్టాడు, కానీ బైబిల్లో 3వ దినాన భూమి, అలాగే 4వ దినాన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుడు కలగజేసినట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది అపార్థం చేసుకుని బైబిల్ సైన్స్ కి కాంట్రడిక్ట్ అవుతుందని చెప్తున్నారు. సరిగ్గా చదివితే దీనికి సమాధానం మొదటి వచనంలోనే ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ప్రారంభంలోనే భూమి ఆకారం లేనిదిగా ఉంది. మీన్స్ భూమి లేదు అని కాదు. అప్పుడు భూమి 3వ రోజు పుట్టినట్ట? నో, భూమి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, పదార్థం రూపంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. కనబడే పదార్థం, కనబడిన పదార్థం రెండున్నాయా? ఎస్, దీనికి సైన్స్ ఒప్పుకుంది. వన్ ఈజ్ విజిబుల్ మ్యాటర్, ఇన్విజిబుల్ మ్యాటర్. ఈ విజిబుల్ మ్యాటర్ అనేది అంటే ఈ భూమి, ఆకాశం, ఈ ప్రకృతి 16% మాత్రం ఉంది. ఇన్విజిబుల్ మ్యాటర్ 84% ఉంది. ఈ విశ్వ పదార్థం విషయంలో సైన్స్ నోరు మూసుకుంటే బైబిల్ మాత్రం తన గలం విప్పింది. దృశ్యమైనవి కనబడని పదార్థం నుంచి వచ్చాయి. ఈ పదార్థంలోనే భూమి ఉంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. ఈ విశ్వానికి సంబంధించిన పదార్థం అంతా కూడా అందులోనే ఉంది. కానీ ఏది ముందు ఏది వెనకాని బైబిల్ చెప్పలేదు. సృష్టికర్త అయిన దేవుడు కలుగు గాక అన్నాడు. అప్పుడు ఆ పదార్థం నుంచి ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా విడగొట్టబడ్డాయి. సో బైబిల్ ప్రకారం ఎర్త్ ఓల్డర్ దాన్ సన్ అని చెప్పడం రాంగ్ కంక్లూజన్. అది మన ఎజంప్షన్ లో ప్రాబ్లం అంతే.